మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలండి. అందరూ బాగున్నారండి. ఈనాటి వాగ్దానము కీర్తన 133 వచనాలు చూసుకుందామండి. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుడి వాక్య భాగాన్ని మన అనుదిన జీవితంలో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాక్య ప్రకారం మనం చూసినట్లయితే ఆయన గుడారములో ఎవరు నివసింపగలడు, ఎవరు అతిథిగా ఉండగలడు అని 15వ కీర్తనలో మనము చూస్తూ ఉన్నామండి. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల, నిజంగా దేవుడు మన దోషాలను కనిపెట్టి చూస్తే మనం ఎవరము భూమి మీద నిలిచి ఉండలేమండి. అయినప్పటికీ దేవుడు కృపగలవాడు గనుక, ప్రేమ గలవాడు గనుక ఆయన మన ఎడల మరి ఆయన కనికరాన్ని చూపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథము 9:9 చూసినట్లయితే, వాస్తవమే ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును, నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును. నిజానికి మనము దేవుని దృష్టికి నిర్దోషి ఆగటం అనేది చాలా కష్టతరమైనది. అయినప్పటికీ ఇక్కడ వాక్య భాగంలో 4వ వచనములో, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. కాబట్టి మనము ప్రభువు యొద్దకు వెళ్ళి మన యొక్క దోషములను, మన యొక్క పాపములను, మన యొక్క శాపములను దేవుని యొద్ద ఒప్పుకొని క్షమాపణ కోరినట్లయితే, ఆయనపై భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన క్షమించే దేవుడిగా ఇక్కడ వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. నిర్గమాకాండంలో మనం చూస్తే అక్కడ ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి మనకి కనబడుతూ ఉంది. మేఘములో యెహోవా దిగి, నిర్గమాకాండము 34:5-6 వచనాలు చూద్దామండి. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. చూడండి, దేవుడు ఎలాంటి వాడంటే ఆయన కనికరం గల దేవుడు, దీర్ఘశాంతము గల దేవుడు, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడుగా మనకి ఆయన కనబడుతూ ఉన్నారు. అంతేకాదండి, 7వ వచనంలో ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకని, కుమారుల కుమారుల మీదకని రప్పించునని ప్రకటించెను. నిజంగా దేవుడు కృపామయుడే, కనికరం గల దేవుడే, దయామయుడే, దీర్ఘశాంతం గలవాడే, కృపాసత్యములు గలవాడే కానీ దేవుడు దోషులను మాత్రము నిర్దోషులుగా ఎంచడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన తప్పిదానికి తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా అనుభవించాలని ఇక్కడ దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. భయభక్తులు కీర్తనలు మనం చూసినట్లయితే 2వ కీర్తన 11లో మనం చూస్తే 11-12 వచనాల్లో మనం చూసినట్లయితే, దేవుడు యందు భయభక్తులు కలిగి ఆయన సేవించాలి. ఎలా సేవించాలి అని మనం చూసినట్లయితే 11వ వచనంలో, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుకుచు సంతోషించుడి. వణుకుచూ సంతోషించాలని, భయభక్తులు కలిగి దేవుని సేవించాలని వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఎవరిని ముద్దు పెట్టుకోవాలి అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, మన కుమారులను కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయనను ముద్దు పెట్టుకోవాలి, లేకపోతే ఆయనకు కోపము రగులుకుంటుందని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అప్పుడు మనమందరము త్రోవ తప్పిపోతామని, నశించిపోతామని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. కాబట్టి ఆయనను ముద్దు పెట్టుకుని, ఆయనను ఆశ్రయించి
ధన్యులుగా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశము. ఇంకా మనం చూసినట్లయితే కీర్తన 25:11 చూస్తే, యెహోవా నా పాపం బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమించుము. నిజంగా మానవులముగా మన యొక్క తప్పిదాలు ఆయన మరి చూసినట్లయితే మనం ఎవ్వరము కూడా తప్పించుకోలేమండి. అయితే దేవుని యొక్క కృప మన ఎడల ఉంది కనుక దేవుడు మనలను ప్రేమించి మనము దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు పాపము ఎంత ఘోరమైనదైనా సరే ఆయన నామమును బట్టి దేవుడు క్షమించును అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. అదేవిధంగా కీర్తనలో మనం చూసినట్లయితే కీర్తనలో 103:2-3 మనం చూస్తే అక్కడ మనకు కనపడుతూ ఉందండి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవుడు ఎంతో ఉపకారి గనుక మనం ఎన్ని తప్పిదాలు, ఎన్ని అపరాధాలు, ఎన్ని దోషాలు చేసినప్పటికీ ఆయన మనల్ని క్షమిస్తూ ఆయన మనకు ఉపకారం చేస్తూ ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, మనలో ఉన్న లోపాలన్నిటినీ కుదుర్చువాడు ఆయనే, మన దోషాలని క్షమించేవాడు ఆయనే. కాబట్టి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకూడదని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఇంకా మన పాపములు ఎలాంటివి అంటే యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యెషయా 1:18 చూస్తే మనకు కనబడుతుందండి మన పాపములు ఎలా ఉన్నవో ఇక్కడ మనం చూడవచ్చు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మనం వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. ఎంత ఘోర పాపమైనా సరే ఆయన క్షమించగలడు అని మనం గ్రహించటానికి మన పాపములు రక్తం వలె ఎర్రనివైనా సరే దేవుడు హిమము వలె తెల్లబడును అని, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంతటి పాపమైనా క్షమించుటకు ఆయన సమర్థుడు అని వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే 31:34 నేను వారికి దేవుడినయుందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బాధ నందుదుము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్నెరుగుదురు. ఇదే యెహోవాకు. దేవుని వాక్యము ఎంత స్వచ్ఛమైనది, ఎంత స్వచ్ఛమైనది, ఎంత నిరంతరము నిలిచినది అని మనం చూసినట్లయితే మరి ఆయన నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించి వారి పాపాలను జ్ఞాపకం చేసుకొననని దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. అంతేకాదు ఎంత అల్పులైనా, ఎంత గనులైనా, ఎవరైనా, ఎంత బలశాలి అయినా, ఎంత బలహీనుడైనా దేవుని యొద్దకు వచ్చి క్షమాపణ కోరినట్లయితే వారిని క్షమించి వారి పాపములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనని దేవుడు మనకి దొరుకును. కాబట్టి దేవుని యొద్దకు వచ్చి మరి ఆయన యందు భయభక్తులు నిలిపి ఆయన యొద్ద క్షమాపణ కోరుకుని ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవించాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.